ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ తయారు చేసిన. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ గరం మసాలా దినుసులు, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఒక చెక్క నిమ్మరసం, కొద్దిగా పెరుగు, కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీడిపప్పును వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో నానబెట్టిన పన్నీర్ ముక్కలను కూడా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. అవి వేగిన తర్వాత నానబెట్టిన రైస్ని కూడా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో గ్లాసుకి గ్లాసున్నర చొప్పున వాటర్ వేసుకొని రైస్కి సరిపడినంత సాల్ట్ వేసి కలుపుకొని మూత సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు దించే ముందు జీడిపప్పుని వేసి కలుపుకొని దించేసుకుంటే వేడి వేడి పన్నీర్ బిర్యానీ రెడీ.